యెహోవాను సన్నుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను మహిమపరచి కీర్తించుడి. యెహోవాను సన్నుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను మహిమపరచి కీర్తించుడి. నా అంతరంగమా పొందిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. నా అంతరంగమా పొందిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. ఆయననే నీవు ఆరాధించుమా, ఆయననే నీవు ప్రార్థించుమా, ఆయననే నీవు కీర్తించుమా. యెహోవాను సన్నుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను మహిమపరచి కీర్తించుడి. యెహోవాను సన్నుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను మహిమపరచి కీర్తించుడి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా దేవ, మరి ఒకసారి నీ కృప నీ ప్రేమ మా పట్ల విస్తరింప చేశారు. సజీవులుగా ఉంచారు, ఆరోగ్యాలతో ఉంచారు. అందును బట్టి వందనాలు. అనుభవించిన మా జీవిత విధానంలో ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటున్నాము దేవా. ఈ దినం మరి ఒక మారు అయా నీ వాక్యమును ధ్యానము చేసే చక్కని అవకాశం మీరు మాకు దయచేశారు. వందనాలు. ధ్యానములోనికి వెళ్ళుచుండగా మీ సహాయం మాకు మెండుగా దయచేయండి. ఇదిగో నాయందు నా సమస్తమును కూడా మరుగు చేసి, నేను కాదు దేవా, నాయందు మీరు ఉండి నీ బిడ్డలైనటువంటి వారితో మాట్లాడండి. ఎవరు ఎటువంటి విధమైన స్థితిగతుల్లో ఉన్నారో వారికి చాలిన విధముగా నీ వాక్కును వారికి వినిపింప చేయండి. నీ వాక్కు వినపడుచున్నప్పుడు నీ బిడ్డలు ఆసక్తి కలిగి వినుట యందును గ్రహింపు చేసుకున్నట యందును హృదయంలో పదిలపరుచుకొని ఆ ప్రకారం జీవించుట యందును కూడా నీ యొక్క నడిపింపు నీ కృప వారికి దయచేయండి. కొడుకు నిత్యరాజ్య వారసత్వమును నీ బిడ్డలకు దయచేయమని, ఈ క్రమంలో మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నూతన నిబంధన యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి లేఖన భాగము యాకోబు రాశాడు. ఈ గ్రంథకర్త అయినటువంటి యాకోబు ఎవరు అనే విషయాన్ని ముందుగా ఆలోచన చేయాలి. యాకోబు అనే పేరు ఉన్నది కదా అని చెప్పి యేసుక్రీస్తు శిష్యులలో ఉన్నటువంటి సహోదరులు యోహాను, యాకోబు అనగా జబదయి కుమారులైనటువంటి వారు ఆ సహోదరుల్లో ఒకటి కాదు యాకోబు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏ యాకోబు అంటే స్వయాన యేసు ప్రభు తల్లి మరియమ్మ గర్భాన పుట్టినటువంటి వాడు ఈ యాకోబు భక్తుడు. యేసు ప్రభు బ్రతికి ఉన్న ఆ కాలమంతటిలో కూడా యేసునందు చిన్న విశ్వాసము కూడా కలిగి లేడు ఈ యొక్క యాకోబు. అయితే ఎప్పుడు విశ్వాసం అయిపోయాడు? యేసునందు ఎప్పుడు విశ్వాసం ఉంచాడు? ఇంతటి విశ్వాసములు ఉండి ఈ చక్కని చెదరిపోయినటువంటి ఈ యొక్క విశ్వాసులకు బలముగా బలపరచడానికి ఈ లేఖనము రాశాడు. అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత
ఆయన పునరుత్థానుడై ఆయన 40 దినములు తన యొక్క ప్రత్యక్షతలు అనేక మందికి ఇచ్చాడు. పేతురు భక్తుడు కొరింథీ పత్రికలో రాస్తూ మొదటిగా మగ్దలేని మరియకు, కొంతమంది స్త్రీలకు, ఆ తర్వాత కలమ అపోస్తలులకు, ఆ క్రమంలోనే యాకోబుకు అనే ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తాడు. ఆ యాకోబు ఎవరో కాదు, యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి మరియా గర్భమందు పుట్టబడినటువంటి వాడు. ఈ యాకోబునకే పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు వారు దర్శనమిచ్చారు, ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు ఆ ప్రత్యక్షత కలిగి అప్పటి నుండి యేసుక్రీస్తునందు విశ్వాసంలో ముందుకు సాగాడు ఈ యాకోబు. కొద్ది దినముల వ్యవధిలోనే ఆ యేసునందు విశ్వాసం మరింతగా బలపరుచుకొని విశ్వాసంలో స్థిరపడిపోయాడు. క్రైస్తవులందరికీ, విశ్వాసులందరికీ గొప్ప నాయకుడు అయిపోయాడు ఈ యాకోబు. అయితే మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు ఆ యెరూషలేము ప్రాంతంలో అనేక హింసలు చెలరేగినప్పుడు హింసలు తట్టుకోలేక అనేక మంది ఆ యెరూషలేము పట్టణము, ఆ ప్రాంతంలో నుండి ఇతర అన్య ప్రాంతములకు చెదరిపోయారు. అయితే ఆ చెదరిపోయినటువంటి ఆ విశ్వాసులను ఉద్దేశించి ఆ వెళ్ళిపోయినటువంటి ప్రాంతాలు అన్యుల ప్రాంతాలు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏ విధముగా జీవించాలి అని తెలియపరుస్తూ ఈ పత్రిక రాయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మనుషుల ప్రభావం కానీ, ఆ ప్రాంతముల యొక్క ప్రభావం కానీ మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించినప్పుడు విశ్వాసమును విడిచిపెట్టి విశ్వాసం నుండి తొట్టిల్లిపోకుండా మీరు విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని యొక్క, క్రీస్తు యొక్క విశ్వాసంలో ముందుకు సాగుడి అని బలపరచుచున్నటువంటి ఆ మాటలు ఈ గ్రంథంలో ఉంటాయి. ఆ క్రమంలోనే మీరు ఆ అన్యజనుల ఎదుట ఆ వారి మధ్యలో జీవిస్తున్నప్పుడు చెప్పబడినటువంటి అనేక మాటలలో ఒక మాట ఈ దినము ధ్యానము చేయడానికి లేఖన భాగముగా చదివి వినిపించాను. నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్య భాగంలో 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నరుని కోపము గురించి మొదటి, రెండవది దేవుని నీతి. నరుడు దేవుని నీతిని నెరవేర్చేవాడిగా ఉండాలి. అయితే ఇక్కడ నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని వాక్యము సెలవిస్తుంది. యాకోబు భక్తుడు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ మేరకు ఈ మాటను మనకు తెలియపరిచాడు. మొదటిగా నరుని కోపం గురించి చిన్న పరిచయ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నరుని యొక్క కోపం. కోపం అనేది సహజంగా మనిషిలో ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రేమ చల్లారిపోవాలి, ఓర్పు అలాగే సహనము అనేవి కృషించుకుపోవాలి. ప్రేమ చల్లారిపోయిన తర్వాత, ఓర్పు సహనము కృషించుకుపోయిన తర్వాత అప్పుడు ఒక మనిషిలో కలిగేది ఒక కోపం. ఆ కోపము ద్వారా ఎన్నో చెయ్యకూడలేనటువంటి పనులు చేసేస్తూ ఉంటాం. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, కోపపడుడి గాని పాపము చేయకుడి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కోపం వలన ఎన్నో పాపాలు చేస్తామని. కాబట్టి కోపపడడం మంచిది కాదు, కోపపడకూడదు. ఒకవేళ కోపపడినా సరే చెప్పబడినటువంటి లేఖన భాగంలో సత్యము, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు కూడా అది నిల్చొని ఉండకూడదు. సాయంకాలం అయ్యేలోగా కోపం అంతా కూడా మనలోని తీసివేసేసుకోవాలి. కోపపడకూడదు. ఎందుకంటే ఈ కోపమును మనిషి యొక్క జీవితంలో ఎలా చూడగలదు అంటే, కోపమును మనిషి యొక్క జీవితంలో ఎలా చూడగలదు? పెద్దలు చెప్తా ఉంటారు, తన కోపమే తనకు శత్రువు అని. కోపం అనేది ఎవరికి వారి శత్రుత్వము కలిగి ఉన్నట్లు అనమాట. కోపం అనేది ఒక లక్షణముగా మనలో ఉండిపోతూ ఉంటారు. కోపం అనేది ఒక లక్షణముగా, కోపం అనేది మనకి శత్రువుగా బైబిల్ గ్రంథ ప్రకారం చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారము కోపం అనేది శరీర కార్యముల్లో ఒకటిగా కనపడుతున్నది. కాబట్టి శరీర కార్యాలుగా మనకి శత్రువుగా మనలో ఉండే ఒక లక్షణముగా
మనకి ఈ రీతిగా ఉంటుంది. దీని వలన చేయకూడనటువంటి అనేక కార్యాలు చేసి పాపములకు పాల్పడతాం. కాబట్టి కోపము కలిగి ఉండకూడదు. ఈ కోపము ద్వారా దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ చల్లారిపోవడము, ఓర్పు, సహనము క్షీణించిపోవడము, ఆ తర్వాత కోపము మనలో పుట్టినప్పుడు ఆ కోపం ఎప్పటికప్పుడు అణచివేసుకోకపోతే అది మనకి శత్రువుగా మారిపోతుంది, మనలో ఒక లక్షణముగా ఉండిపోతుంది. మనము వెంటనే శరీర కార్యాల్లో ముందుకు సాగుతాం. ఎప్పుడైతే శరీర కార్యాలతో ముందుకు సాగిపోతున్నామంటే శరీర కార్యాలలో ఒకటైనటువంటి కోపముతో దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చలేం. ఈ యొక్క సమయంలో కోపము గురించి మనం ఈ మాటలు మధ్యలో పెట్టుకొని ఇంతకీ దేవుని నీతిని నెరవేర్చడం అంటే ఏమిటి? దేవుని నీతిని నెరవేర్చాలి అంటే అసలు దేవుని నీతి అనేది మన ఎడల ఏమిటో తెలుసుకోవాలి కదా. దేవుడు మన ఎడల వచ్చినటువంటి ఆయన నీతిని మనము నెరవేర్చాలి. అసలు నెరవేర్చాలి అంటే దేవుని నీతి ఏమిటి అనే విషయం ముందుగా మనం అవగాహన చేసుకోవాలి. యేసు ప్రభు వారు కూడా ప్రజలందరినీ కూడా చూచి వారి యొక్క జీవన విధానాన్ని ఒకసారి గమనించి వారు ఎట్లాంటి జీవన విధానం కలిగి ఉన్నారో ఒకసారి తన కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదలుపెట్టి సుమారుగా 3 అధ్యాయాలు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఆయన చేస్తాడు, సందేశాన్ని ఇస్తాడు. ఆ క్రమంలో చెప్పబడినటువంటి 6వ అధ్యాయంలో మాటలు ఏమిటంటే, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుమని మనుషులందరూ కూడా ఈ 3 విషయాల మీదే, తినడము, త్రాగడము, ధరించుకోవడానికి దేహము గురించి, ప్రాణము గురించి అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పబడినటువంటి ఆ ప్రసంగంలో ఒక మాట ఏమిటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మీ అందరికీ ఖండిత వాక్యమే. అందుకు యేసు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని చెప్పడం జరిగింది. అంటే అంతవరకు ప్రజలందరూ కూడా దేవుని నీతిని వెతికే విధముగా లేరు అనే విషయాన్ని మనము గుర్తెరగాలి. ఇదే పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు ఇదే మాటను రోమా సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో. ఇది కూడా ఒక ఖండిత వచనమే. 3వ అధ్యాయము 10వ వచనం, రోమా పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతుడు లేడు, ఒకడును కూడా లేడు, గ్రహించువాడు ఎవడును కూడా లేడు, దేవుని వెదిగేవాడు ఎవడును కూడా లేడు, అందరూ కూడా పాపము చేసి ఏకముగా పనికి మాలిన వారైరి అనే మాట మనకి ఆ వచనం అక్కడ కనపడుతుంది. దేవుని నీతిని నెరవేర్చే వారిగా కాకుండా మనుషులందరూ కూడా ఏ విధముగా వారి జీవన విధానమును జీవిస్తున్నారంటే, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందామని జీవిస్తూ ఉంటే యేసు ప్రభు వారు చెప్పారు, వాటి గురించి మీరు చింతపడకుడి, దేవుని నీతిని నెరవేర్చేవారిగా మొదటిగా ఆయన రాజ్యమును వెదుకుడి, ఆయన నీతిని వెదుకుడు అని చెప్పాడు. నేను చూస్తే ఆయన నీతిని నెరవేర్చేవారిగా ప్రజలందరూ జీవిస్తున్నారంటే పౌలు భక్తుడు మరలా రోమా సంఘంతో చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుడు అనేవాడు, నీతిని నెరవేర్చేవాడు ఒకడును కూడా లేడు అని. అందరూ కూడా పాపం చేసి ఏకముగా మరి త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయారు. ఇంతకీ దేవుని నీతి అంటే ఏమిటి అంటే ఆ పౌలు భక్తుడే చెప్తున్నాడు. ఆ చెప్పబడినటువంటి వచనంలోనే ఉన్నది, మానవుని ఎడల దేవుని నీతి ఏ విధముగా మానవుడు నెరవేర్చాలి అనేది. దేవుని వెదికేవాడు ఒక్కడైనను కూడా లేడు అనే ఒక చక్కని సత్యాన్ని, ఒక విషయాన్ని అక్కడ బయలుపరిచాడు. దేవుని నీతిని నెరవేర్చడం అంటే మనుష్యుడు దేవుని వెదికేవాడిగా ఉండాలి అని దాని అర్థము. ఎందుకంటే మనము ఆ ఏదైనా వనములో సృష్టి అంతటి నేపథ్యంలో మనం చూసినప్పుడు, ఆ సృష్టి ధర్మం అంతా కూడా అయిపోయినప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆదాముతో అవతో చెప్పినటువంటి మాటలు, లేదా 128వ సంకీర్తన, అందరికీ కూడా అది కూడా కంఠత కీర్తనే కదా. 128వ సంకీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగిట ఫలించు ద్రాక్ష వలె ఉండును,
నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అని ఈ రీతిగా ఆ యొక్క వచనాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఈ 128వ కీర్తన 3 రకములైనటువంటి ఆశీర్వాదాలు తెలియపరుస్తుంది. మొదటిది వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు ఉంటాయి. వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఇంకా భయం కలిగి ముందుకు జీవించగలిగితే కుటుంబపరమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. కుటుంబం అంతా కూడా ధన్యులుగా ఉండి ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, అలాగే వారి యొక్క జనమునకు, వారి సమాజమునకు, వారి వంశమునకు కలగబోయే సమాధాన దీవెనలు ఆశీర్వాదాలు కూడా ఈ కీర్తనలో మనము చూడవచ్చు. అయితే ఈ దినాన ఆ ఆశీర్వాదాల గురించి నేను చెప్పడానికి ముందుకు రావట్లేదు, కానీ దేవుడు మనుషుని ఎడల ఉంచినటువంటి తన నీతి ఏమిటి, మానవుడు దేవుడు విధించినటువంటి నీతిని ఏ విధముగా నెరవేర్చాలి, ఆయన నీతి ఏ విధముగా జీవిస్తే నెరవేరుతుంది అని చెప్పి అక్కడ ఒకసారి గుర్తించవలసినటువంటి విషయం 128వ కీర్తనలో మొదటి వచనం చూస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవాలి. అంటే దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. మొదటిది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. రెండోది, కష్టపడాలి. ఒక మనిషి దేవుని నీతిని స్థాపిస్తూ నెరవేర్చడం అంటే ఏమిటనుకుంటున్నారంటే, మొదటిగా ఆయన దేవుని మహిమపరిచే వారిగా ఉండాలా ప్రతి మనిషి. రెండవది, తన యొక్క కష్టమును కలిగి పని చేసుకున్నట్లు ముందుకు సాగాలి. ఈ రెండు విషయాల కలయికయే దేవుని నీతిని నెరవేర్చుటలో మనిషి జీవిస్తున్నాడని అర్థం చేసుకోవడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే విషయము యెహోవా దేవుడు యెషయా భక్తుల ద్వారా తెలియపరిచినటువంటి మాటలు యెషయా గ్రంథం 43:7వ వచనంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించినటువంటి జనులను ఎందుకు సృజించాడంట? నన్ను మహిమపరచడానికే నేను సృజించినటువంటి నా జనులు అని మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఎందుకు సృజించబడి ఉన్నాము, లేకపోతే దేవుడు మనల్ని ఎట్టి ఉద్దేశంతో సృజించాడు అని చెప్పి గుర్తెరిగి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుటయే దేవుని నీతిని మనము నెరవేర్చడం. ఉదాహరణకి ఇంకా మీకు బాగుగా అర్థం అవ్వాలంటే, ఒక దినమున అత్యవసరంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్ ఏర్పాటు చేసుకున్న వారు ఎవరంటే, చెట్లు, మొక్కలు, వృక్షములు ఇవన్నీ కూడా అత్యవసరమైనటువంటి భేటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఏమిటి అంటే, ఇది ఏదో కట్టుకథ కాదు, బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడినటువంటి సత్యము. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9 నుంచి ఆ దిగువ భాగంలో రాయబడినటువంటి మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒక దినమున చెట్లన్నీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. ఏమని మాట్లాడుకుంటున్నాయంటే, చూడండి చెట్లలారా, లోకంలో ఉన్న ప్రతి జీవిని చూసినప్పుడు అడవిలో ఉంటున్నటువంటి పశువులను, జంతువులను అన్నిటినీ కూడా చూడండి. అడవిలో ఉన్న జీవులన్నిటికీ కూడా రాజు ఒకడు ఉన్నాడు, సింహం. అలాగే ఆకాశంలో ఒకసారి చూడండి, ఆకాశంలో ఎగిరే ప్రతి ఒక్క పక్షికి కూడా ఒక రాజు ఉన్నాడు, పక్షి రాజు, గెద్ద. అయితే ఆకాశంలో ఎగిరే పక్షులకు రాజు ఉన్నాడు, అడవిలో జీవించే జంతువులకు కూడా రాజు సింహం ఉన్నాడు. అలాగే జలచరములలో ఉండే ఆ మత్స్యములన్నిటికీ కూడా రాజు ఉన్నాడు. అలాగే మనం చూస్తున్నటువంటి ఈ మనుషులందరికీ కూడా ఆయా ప్రాంతములు బట్టి వీధులలోనూ, ఆ యొక్క జిల్లాల వారీగా, లేదా ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా, దేశాల వారీగా ఎక్కడికక్కడ నాయకులు, రాజులు ఉన్నారు. ఆకాశ పక్షులకు రాజు ఉన్నాడు, జంతువులకు రాజు ఉన్నాడు, మత్స్యములకు రాజు ఉన్నాడు, మనుషులకు రాజు ఉన్నాడు. అయితే వీరందరినీ కూడా పోషించే చెట్లైనా, మొక్కలైనా, వృక్షములైనా మనకు మాత్రము రాజు అనేవాడు లేడు. అత్యవసరంగా ఇప్పుడు మనము ఒక రాజుని ఏర్పాటు చేసుకుందామని చెప్పి, ఎవరైతే రాజుగా ఉంటే బాగుంటుందని చెప్పి మాట్లాడుకుంటూ ఆ సందర్భంలో ఒక్కొక్క మొక్కని అడుగుచు ఆ క్రమంలో ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అలాగే అదే క్రమంలో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఈ రెండు వృక్షములు కూడా చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఆశ్చర్యం కలుగుతారు. ఒలీవ చెట్టుని అడిగినప్పుడు ఆ ఒలీవ చెట్టు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే,
ఇదిగో మనుషులకును దేవునికిని సన్మానించడానికి అవసరమయ్యే నా ఔషధమును ఇవ్వక మీ మీద రాజునై ఉండి అటు ఇటు ఊగేదనా అని చెప్పి ఒక ప్రశ్న వేస్తారు తిరిగి. అంటే నా ఉద్దేశం వేరు. దేవుడు నన్ను ఎందుకు నిర్మించాడో సృష్టించాడో ఆ ఉద్దేశం వేరు. నేను ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి నీతిని ఉల్లంఘించి దేవుడు నా పట్ల ఉంచినటువంటి తన ఆలోచన ఉద్దేశాన్ని మరిచి నేను నీతిని ఉల్లంఘించి నా ఇష్టానుసారంగా జీవించడం వలన దేవుని నీతిని న్యాయమును నేను నెరవేర్చేదానిని కాదని చెప్తుంది ఆ చెట్టు. సరే, ఒలివ చెట్టు అయిపోయింది, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. అంజూరపు చెట్ట అన్ని జీవులకు, ఆకాశ పక్షులకు, అడవి జంతువులకు, మత్స్యములకు, మనుషులకు రాజులు ఉన్నారు ఎవరికి వారుగా. అయితే చెట్లకు రాజుగా నీ ఉంటే బాగుంటుందని అనే అభిప్రాయంతో నీ వద్దకు వచ్చున్నామంటే అప్పుడు అంజూరపు చెట్టు అంటది, నాలో ఉన్న మాధుర్యమును మంచి ఫలములను నేను మనుషులకు ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడం నాకేం పని అని చెప్పి వెంటనే అంజూరపు చెట్టు కూడా ఆ అవకాశాన్ని త్రోసిపుచ్చుతుంది. అంటే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకొని 2 చెట్ల ద్వారా నేర్చుకోవాల్సిన గొప్ప ఆ విషయాన్ని, ఆ పాఠం ఏంటంటే, ఆ చెట్లు, ఒలీవ చెట్టు గాని అంజూరపు చెట్టు గాని 2 కూడా దేవుడు ఏ ఉద్దేశంతో మమ్మల్ని సృజించాడో ఆ ఉద్దేశ ప్రకారం జీవించి మా యొక్క దేవుడు మా పట్ల ఉంచిన నీతిని నెరవేర్చుటే మా పని అని చెప్పి ఉద్దేశ ప్రకారం, దేవుని ఉద్దేశ ప్రకారం జీవించి దేవుని నీతిని నెరవేర్చాయి. అయితే ఈ దినాన మనుషుడు ఎందుకు నిర్మించబడి ఉన్నాడు? దేవుడు ఏ ఉద్దేశంతో నరుణ్ణి సృజించాడు అంటే, ఆ యెషయా భక్తుడు చెప్పినట్లుగా, అలాగే ఆ ఏదైనా తోటలో అవ్వ ఆదాములతో చెప్పినట్లుగా, లేకపోతే 128వ కీర్తనలో చెప్పినట్లుగా మనుషుడు ఎందుకు నిర్మించబడి ఉన్నాడంటే, మొదటగా దేవుణ్ణి మహింపరచడానికి, అదే క్రమంలో తను జీవించడానికి, తన పని తను చేసుకొని కష్టపడి సమకూర్చుకొని సంపాదించుకొని తిని దేవుని మహింపరచడం. ఒక పక్కన దేవునికి మహిమ, రెండో పక్కన కష్టపడి జీవించవలసిన విధానం. ఈ 2 కలిసి ఎవరైతే తమ జీవితంలో కలిగి ఉంటారో వారు దేవుని యొక్క నీతిని నెరవేర్చిన వారే. ఈ విధముగా కాకుండా దేవుని మర్చిపోతారు, అలాగే కష్టము అనేది వారి జీవితంలో ఉండదు. కానీ ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందామని చెప్పి కష్టపడకుండా అడ్డదారులలో, దొంగదారుల్లో ముందుకు వస్తూ దేవునికి విలువనివ్వకుండా, కష్టము అనేది తెలియకుండా బ్రతికే వారు ఈ లోకంలో అనేక మంది ఉంటున్నారు. వారు దేవుని నీతిని నెరవేర్చేవారు కాదు, నీతిమంతులు కాదు వారు. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు రోమాపత్రికలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు, అందరూ కూడా పాపము చేసి త్రోవ తప్పి ఏకముగా వారు పనికి మాలిన వారు. దేవుని వెతికేవారు లేరు, కష్టపడేవారు లేరు. త్రోవ తప్పిపోయిన వారి అందరూ కూడా కష్టపడేవారు లేరు. ఈ విషయాన్ని గుర్తిరిగి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కాబట్టి మనము కోపపడకుండా దేవునికి మహిమకరంగా జీవించాలా, కష్టపడి బ్రతకాల. ఇది దేవుని నీతి అయి ఉన్నది. మనుషుని ఎడల దేవుని నీతి ఇది. ఈ నీతిని గుర్తెరిగి ఈ నీతిని నెరవేర్చడానికి నువ్వు తప్పనిసరిగా దేవుని సమయాల్లో దేవునితో మహిమకరంగా ప్రవర్తించడానికి జీవించాలి. అలాగే నీ యొక్క మిగిలిన సమయంలో కష్టపడి శ్రమపడి నీ నిమిత్తం నీవు జీవించాలి. ఇది దేవుని నీతి. ఈ రీతిగా దేవుని నీతిని నెరవేర్చకుండా ఆది నుండి కూడా అనేక మంది అనీతిమంతులుగానే జీవిస్తున్నారు. అలా నీతిమంతులుగా కాకుండా అనీతిమంతులుగా ఎవరైతే జీవించారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తూనే ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదాహరణకి మీ అందరికీ తెలిసినటువంటి జరిగినటువంటి సన్నివేశమే ఆది కాండంలో చెప్పబడినటువంటి 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట. ఆ సంఘటన అందరికీ కూడా తెలిసినది. సండే స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుండి అందరికీ తెలిసినటువంటి ఆ సంఘటన ఏంటంటే, దేవుడైన యెహోవా తన యొక్క స్థానం నుండి భూతలమందు ఒకసారి ఏం జరుగుతుందో చూద్దామని చూసినప్పుడు హృదయంలో సంతాప పడవలసినటువంటి సంఘటన చూచాడు. భూమి మీద నరుల చెడుతనము చాలా ఎక్కువగా గొప్పదిగా కనబడింది. భూమి మీద బలాత్కారం నిండి ఉన్నది. ఇష్టానుసారంగా దేవుణ్ణి మర్చిపోయారు. కష్టపడకుండా బలాత్కారములు చేసి దోచుకుంటూ నీతిమత్వమును కలిగి కాకుండా
ఆ అవినీతితో ముందుకు సాగిపోతున్నటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే నా నీతిని నెరవేర్చేవారిగా లేరు. నా నీతిని ఏమిటో వారు ఎరగకుండా, నీతిని నెరవేర్చేవారిగా కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారని చెప్పి సకల జీవులను కూడా నశింపు చేయాలని చెప్పి యెహోవా దేవుడు 40 దివారాత్రములు వర్షపాతమును కురిపించగా జలప్రలయము చేత సమస్త జీవరాశులు కూడా నశించిపోయాయి. దేవుని నీతిని నెరవేర్చే వారిగా లేకపోతే తప్పనిసరిగా ఇటువంటి నాశనం అనేది మనము కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఒక్క సన్నివేశము సంఘటన మాత్రమే కాదు. అబ్రహాము సహోదరుడైనటువంటి వాడు, లేకపోతే కుమారుడైనటువంటి వాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసిస్తున్నటువంటి లోతు, అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి 3 మనుషులు అబ్రహాము విందును ఆరాగించిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళుచున్నప్పుడు అప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడు యెహోవా దేవుడికి. విషయమును పసిగట్టి జరగబోతున్న దానిని గమనించి వెనువెంటనే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆ ప్రార్థన, దేవా యెహోవా, ధూళికి బూడిదకు సమానమైనటువంటి వాడిని నీతో మాట్లాడడానికి తెగించి ముందుకు వస్తున్నాను. అయ్యా, దుర్మార్గులతో పాటుగా నీతిమంతులు ఎవరైనా ఉంటే మరి నీతిమంతులు కూడా నాశనము పాత్రులా అని చెప్పి ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో కనీసం ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయకుండా ఆపుతావా అంటే పరలోకపు తండ్రి ఆ విధముగానే ఆపుతాడు. కనీసం ఒక 50 మంది కాదు ప్రభువా, కనీసం ఒక 45 మంది, 40 మంది, 35 మంది, 30 మంది అలా బేరమాడినట్లుగా నీతిమంతులు అక్కడ ఉంటే కనీసం ఒక 5గురు, చివరికి ఒకడు అని ప్రార్థన చేయడానికి కూడా ఆయన మనసు రాక ఆగిపోయాడు. నీతిమంతులు లేని కారణముగా సొదొమ గొమొర్రా పట్టణం అక్కడ ఆకాశము తెరవబడి ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిపించగా అది నాశనము చెందింది. నోవాహు దినాల్లో సమస్త భూతలమంతా కూడా ఎందుకు నశించింది అంటే నీతిమంతులు లేని కారణముగానే, దేవుని నీతిని నెరవేర్చేవారు లేని కారణముగానే నశింపు అనేది కలిగింది. సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు నశించిపోయింది? నీతిమంతులు కనీసం 50 మంది, 45 మంది, 40 మంది, కనీసం 30, 20, 10, 5 మంది కూడా లేకపోవడం వలన, నీతిమంతులు లేకపోవడం వలన సొదొమ గొమొర్రా పట్టణము నశించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా సారాంశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సకల ప్రజలను కూడా చూస్తే ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఓర్పు సహనం అనేది ఎవరిలో కనబడట్లేదు. చీటికి మాటికి కోపగించుకోవడం అలవాటు అయిపోయింది. కోపపడి కోపంలో పాపాలు చేసేస్తున్నారు. అయితే ఈ సమయంలో నేను ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, కోపపడండి కానీ పాపము చేయొద్దు. మీ కోపము సూర్యుడు అస్తమించేలోగా అది కనుమరుగైపోవాలి. ఇలా కోపాలతో ఉంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చే వారిగా మనము ఉండము. ఎప్పుడైతే దేవుని నీతిని మనం నెరవేర్చమో, దేవుని నీతి అంటే ఏమిటంటే నీవు దేవుని స్తుతించేవాడిగా, దేవుని మహిమ తెచ్చేవాడిగా, నీ చేతులతో నువ్వు కష్టపడేవాడిగా జీవించడమే దేవుని నీతిని నెరవేర్చుట. ఈ విధముగా లేక నోవాహు దినాలలో నాశనము, నీతిమంతులు లేక, సొదొమ గొమొర్రా పట్టణ నాశనము నీతిమంతులు లేకే. ఇప్పుడు చూస్తున్న సామాజిక పరిస్థితుల్లో కూడా ఇలాంటి విపత్తులన్నీ కూడా నీతిమంతులు లేకయే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అందరము కూడా మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, ప్రస్తుతము సమాజంలో నెలకొని ఉన్న ఈ పరిస్థితి రాకమునుపు చాలా చక్కగా నీ జీవితం గురించి నీవు డిజైన్ చేసుకున్నావు. ఒక చక్కని ప్రణాళిక, ఏ సంవత్సరము, ఏ దినము, ఏ ప్రాంతము, ఎక్కడ, ఏ విధముగా ఎలా ఉండాలో నీ జీవితాన్ని చాలా మంచిగా సెట్ చేసుకున్న, ప్రిపేర్ చేసుకున్న ప్రణాళిక అంతా కూడా. అయితే అదంతా కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ సారాంశమే. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఎలా నివాసం చేద్దాము, ఇలాంటి ఆలోచనలతోనే నీ ప్రణాళిక. అయితే ఈ ఆలోచనతో దేవుణ్ణి మహింపరచడం మర్చిపోయావు. కష్టపడి సంపాదించడం కూడా పక్కన పెట్టి అడ్డదారులలో సంపాదించడంలో ముందుకు సాగుతున్నావు. దేవుని నీతిని నెరవేర్చడంలో నీ విఫలమైపోయావు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ కూడా లేడు. గ్రహించేవాడు ఎవడునూ కూడా లేడు. దేవుణ్ణి వెతికేవాడు ఎవడునూ కూడా లేడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనమందరమును కూడా నీతిని నెరవేర్చే వారిగా ఉందాం. కోపములను పక్కన పెడదాం, బలత్కారములను పక్కన పెడదాం. ఒకసారి దేవుని మహింపరిచే వారిగా ముందుకు సాగుతున్నప్పుడు, మన కష్టాలతో మనం ముందుకు జీవనము సాగిస్తున్నప్పుడు, ధన్యతల కొండ మీద చెప్పినటువంటి ప్రసంగము 5వ అధ్యాయం మత్తయి సువార్త, ఆ యొక్క ధన్యతల ఆ యొక్క కొనసాగింపులు చెప్పబడినటువంటి మాట. ఎప్పుడైతే దేవుని మహింపరుస్తూ మన కష్టం మీద మనం జీవనము జీవిస్తున్నామో అప్పుడు నీతి నిమిత్తము ఆకలి దప్పికలు కలగవలసినటువంటి పరిస్థితి. అటువంటి వారికి దేవుడు తృప్తిని దయచేస్తాడు. నీతి నిమిత్తము హింసలు అనుభవించవలసినటువంటి పరిస్థితి. వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎప్పుడైతే నీ నీవు చేతులు న్యాయముగా నీతి కలిగి నువ్వు జీవిస్తావో అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది, ఎన్నో శ్రమ పడవలసి వస్తుంది, ఆకలి దప్పిక కలిగి ఉండవలసి వస్తుంది. అయినను సరే నీతిని విడిచి, దేవుడు నీ పట్ల ఉంచినటువంటి నీతిని విడిచి కోపముతో వేరే అడ్డదారులు బలత్కారపు మార్గాలు ఎంచుకొనక అలా చేస్తే నోవహు దినాలలో సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగినటువంటి సంఘటన నీ జీవితంలో, నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో, నీ రాష్ట్రం, నీ దేశంలో జరగవచ్చు. కాబట్టి ఆ విధముగా కాకుండా మనము తప్పనిసరిగా దేవుని నీతి మన యందు ఏమై ఉన్నదో అది ఎరిగి ఆ ప్రకారం జీవించే వారిగా ఉంటాం. దేవుని నీతి ఏమిటంటే ఆ ఏదైనా తోటలో చెప్పాడు అవాదమును పిలిచి. అలాగే 128వ కీర్తనలో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే యెషయా భక్తుల ద్వారా కూడా చెప్పబడినటువంటి మాట, యెషయా 43:7 వచనంలో, నా మహిమ నిమిత్తమే నిన్ను సృజించినటువంటి ఈ జనులు నా జనులు. దేవుని మహింపరచుటకు, కష్టపడి జీవించడానికి ఈ 2 విషయాలు కలిగి మీరు జీవించినట్లయితే నీతిని నెరవేర్చే వారిగానే ఉంటారు. కాబట్టి కోపాల ద్వారా దేవుని నీతిని స్థాపించలేం. ఈ విధంగా దేవుని మహింపరుస్తూ కష్టపడి జీవిస్తూ నీ జీవితాన్ని ముందుకు జీవించగలిగితే దేవుని నీతి స్థాపన జరుగుతుంది. ఈ క్రమంలో ఆకలి పస్తులు ఉండవలసి వస్తుంది, అలాగే హింసలు పొందవలసి వస్తుంది. అయినను సరే సహించు, భరించు. ఆ ప్రకారం అంతవరకు సహించిన వాడికి రక్షణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా నీతియుక్తముగా జీవిస్తూ దేవుని నీతిని స్థాపించే వారిగా ముందుకు సాగుతున్నప్పుడు చివరికి నిత్యరాజ్య వారసత్వపు దీవెనలు కూడా దేవుడు అట్టి వారికి దయచేస్తాడు. కాబట్టి అబ్రహాము కూడా ఆ విధముగానే నీతిమంతుడుగా ఏ రీతిగా అయ్యాడంటే విశ్వాస మూలముగా అని మనం చదువుకుంటాం. ఆ దిగువ భాగంలోనికి వచ్చేసరికి క్రియల మూలముగా కూడా అబ్రహాము ఆ విశ్వాసము కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. యాకోబు పత్రికలో చెప్పబడినటువంటి మాటలు, క్రియలు లేని విశ్వాసం మృతము. కాబట్టి విశ్వాసము ద్వారా నీతి కలిగి ఉన్నామంటే సరిపోదు. ఆ విశ్వాసమునకు సాక్ష్యము క్రియలే. కాబట్టి క్రియలు కలిగి, కష్టమును కలిగి దేవుని మహింపరుస్తూ జీవించండి, నీతిగా జీవించండి, దేవుని నీతిని స్థాపించండి. తప్పనిసరిగా పరలోక రాజ్యము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఆమె ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా దేవ, ఇన్ని నాలుగు మీరు కాపాడినందుకు వందనాలు. ఇదిగో మనైనా చదవబడినటువంటి లేఖన భాగం చెదరిపోయినటువంటి విశ్వాసులను ఉద్దేశించి, అయ్యా మరియ గర్భంలో పుట్టబడినటువంటి యాకోబు, ఇదిగో మనైనా మరి వారు ఉద్దేశించి ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు. దానిలో ఒక మాట, ఇదిగో మనుషుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అనే విషయాన్ని ఇదిగో మనమే ధ్యానం చేస్తున్నాం. ఇదిగో వినిన యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వారి వారి హృదయాల్లో పదిలపరుచుకొని కోపం అనేది కలిగి లేకుండా, ఇదిగో మనైనా నీ నీతిని ఎరిగి, ఇదిగో ఎందుకు నిమిత్తం మేము సృజించబడి ఉన్నామని చెప్పి ఒక ఒలీవ చెట్టు, అలాగే ఒక అంజూరపు చెట్టు, ఇదిగో మనైనా దేవుడు మమ్మల్ని ఎందుకు సృజించాడు ఆ ఉద్దేశమును కలిగి దేవుని నీతి నెరవేర్చడంలో ముందుకు జీవించి ఈ రీతిగా దేవునికి మహిమకరంగా ఉన్నాయి. అలాగే మనైనా మేము సృజించబడినటువంటి ఉద్దేశాన్ని గుర్తెరిగి దేవుని నీతిని స్థాపించే వారిగా జీవించి పొదుపు నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకునే భాగ్యం నీ బిడ్డలకి కలుగు చేయమని మనవి చేసుకుంటూ, అంతవరకు కూడా నీ బలిష్టమైన చేతుల క్రింద దేన మనసు కలిగి జీవించే ప్రతిభలో ముందుకు నడిపింప చేయమని, ఈ దిన దేవులతో నీ బిడ్డలైనటువంటి వారందరికీ కూడా తృప్తిని మిగిల్చమని యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము
మీకును మీ కుటుంబాలకు సదాకాలము తోడుగా ఉండునుగా. ఆమేన్. వందనాలు. మీకు సమాధానం